హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అబ్దుల్ విజువల్స్ యూట్యూబ్ ఛానల్. మీరు ముందుగా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. యూసీఓ బ్యాంక్ వాళ్ళు మనకి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఖచ్చితంగా ఎవరైనా సరే లైక్ చేయండి ఫ్రెండ్స్. రిక్రూట్మెంట్ ఆఫ్ ది లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ మనకి రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ మనకి 16th January 2025 అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు గవర్నమెంట్ వాళ్ళు. సో మన యూట్యూబ్ ఛానల్ రిలీజ్ చేసిన వెంటనే వీడియోస్ అప్లోడ్ చేస్తాం. ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్ మనకైతే కలకత్తా వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఇక్కడ చూడండి, వాళ్ళైతే క్లియర్గా ఇచ్చారు హెడ్ ఆఫీస్ అని. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సార్ వాళ్ళతో మనకి మెయిల్ కూడా ఇచ్చారు. సో మీరు మెయిల్కి అయితే మెసేజ్ చేయొచ్చు, లేదంటే మీరైతే వాళ్ళ ల్యాండ్లైన్ నెంబర్ కూడా ఇచ్చారు, కాల్ చేయొచ్చు అని చెప్తున్నారు. మీరు ఈ అప్లికేషన్ అయితే ఆన్లైన్ మోడ్ ద్వారా మాత్రం అప్లై చేసుకోవాలి. ఈ వెబ్సైట్ కూడా లింక్ ఇచ్చారు మనకి. నేను డైరెక్ట్గా మీకు అయితే అప్లై చేసుకోవాలి క్లియర్గా చెప్తాను, వీడియో స్కిప్ చేయకండి. ఇక్కడ వేకెన్సీస్ పరంగా చూసుకుంటే మీరు ఇక్కడ స్టేట్స్ చూసుకుంటే గుజరాతీ లాంగ్వేజ్ కావాలి. దాంట్లో వేకెన్సీస్ టోటల్గా మీకైతే 57 అయితే ఉన్నాయని చెప్తున్నారు. ఎస్సీ వాళ్ళకి 8, ఎస్టీ వాళ్ళకి 4, ఓబీసీ వాళ్ళకి 15, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 అండ్ రిమైనింగ్ జనరల్ వాళ్ళకి 25. సో టోటల్గా మీకు అయితే 57 వేకెన్సీ ఉంది ఫ్రెండ్స్. అందులో మీకు ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి కూడా 2 వేకెన్సీ ఉన్నాయని చెప్తున్నారు వీళ్ళు. నెక్స్ట్ చూసుకుంటే మీరు స్టేట్ మహారాష్ట్ర చూసుకుంటే మీరు మహారాష్ట్రలో మీకు లాంగ్వేజ్ అయితే మీకు మళ్ళీ రావాలని చెప్తున్నారు. దాంట్లో టోటల్గా మీకు అయితే 70 వేకెన్సీ ఉన్నాయి. 70లో మీకు ఎస్సీ వాళ్ళకి అయితే 10 వేకెన్సీస్, ఎస్టీ వాళ్ళకి 5 వేకెన్సీస్, ఓబీసీ వాళ్ళకి 18, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 7, నెక్స్ట్ జనరల్ వాళ్ళకి 30. సో టోటల్గా మీకు అయితే 70 వేకెన్సీ ఉన్నాయని చెప్తున్నారు. నెక్స్ట్ అండ్ రిమైనింగ్ 2 వేకెన్సీ అయితే ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి కూడా ఉన్నాయని చెప్తున్నారు. అస్సాం, కర్ణాటక, త్రిపుర, సిక్కిం, నాగాలాండ్, మేఘాలయ, కేరళ. సో ఇవన్నిటికీ మీకు అయితే లాంగ్వేజ్ అయితే మీకు అయితే ఇవి కావాలని చెప్తున్నారు. నెక్స్ట్ మీరు ఇక్కడ చూసుకుంటే తెలంగాణ అండ్ ఆంధ్ర వాళ్ళు చూసుకుంటే మనం మెయిన్గా ఇదే చెప్తున్నాం ఫ్రెండ్స్. తెలుగు వాళ్ళకి తెలంగాణ అండ్ ఆంధ్ర వాళ్ళు చూసుకుంటే మీకు ఖచ్చితంగా మీకు అయితే లోకల్ లాంగ్వేజ్ అంటే మీకు తెలుగు వస్తే ఎవరైనా సరే జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. టోటల్గా మీకు ఎన్ని వేకెన్సీ ఉన్నాయంటే మీకు తెలుగు వాళ్ళకైతే తెలంగాణ ఆంధ్ర వాళ్ళు చూసుకుంటే టోటల్గా మీకు అయితే 10 వేకెన్సీ ఉన్నాయని చెప్తున్నారు వాళ్ళు. ఆ 10 ఎవరెవరికంటే మీరు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఎస్సీ వాళ్ళకైతే 1 వేకెన్సీ అండ్ ఎస్టీ వాళ్ళకి 20 వేకెన్సీలు ఏమని చెప్తున్నారు వాళ్ళు. నెక్స్ట్ మీరు ఓబీసీ వాళ్ళకి 2 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 వేకెన్సీ ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనీ మీకు 6 వేకెన్సీస్ జనరల్గా ఉన్నాయని చెప్తున్నారు వాళ్ళు. సో ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. సో టోటల్గా మీరు చూసుకున్నట్టు వేకెన్సీ అనేది మనకి 250 వేకెన్సీ ఉందని చెప్తున్నారు. మీరు అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆంధ్ర వాళ్ళు అనుకోండి, ఆంధ్ర వాళ్ళు ఓన్లీ ఆంధ్రకి అప్లై చేయాలి ఫ్రెండ్స్. అంతేగాని మీరైతే తెలంగాణకి అప్లై చేస్తే మీ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారని మనకి ఈ నోటిఫికేషన్లో చెప్తున్నారు వాళ్ళు. సో మీరు ఖచ్చితంగా మీరు ఏ స్టేట్లో ఉన్నారో ఆ స్టేట్ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి. దాంతోపాటు మీరు అప్లై చేస్తే మనకి మెయిన్గా మీకు ఏమేమి కావాలంటే లోకల్ లాంగ్వేజ్లో మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు చూసుకుంటే మీకు లాంగ్వేజ్ ఖచ్చితంగా మీకు అయితే తెలుగు రావాలి. జస్ట్ మీకు లోకల్ లాంగ్వేజ్ మీకు తెలుగు వస్తే సరిపోతుందని చెప్తున్నారు వాళ్ళు. తెలుగు వచ్చిన వాళ్ళు రీడింగ్ అండ్ రైటింగ్, స్పీకింగ్ అంటే మీకు ఖచ్చితంగా మాట్లాడడం, రాయడం అయితే ఖచ్చితంగా రావాలని చెప్తున్నారు, చదవడం అనేది. మీ శాలరీస్ పరంగా చూసుకుంటే ముందుగా మీకు రోల్ వచ్చేసి జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ 2 విభాగంలో మీకు అయితే రోల్ ఉంటుందని చెప్తున్నారు. టోటల్గా మీకు బేసిక్ పే శాలరీ మీకు స్టార్టింగ్ ఎంత వస్తుందంటే 40,000 నుంచి అయితే మీకు అయితే స్టార్టింగ్ బేసిక్ పే శాలరీ వస్తుందని చెప్తున్నారు వాళ్ళు, ఈ బ్యాంక్ వాళ్ళు మనకైతే. నెక్స్ట్ మీరు ఏజ్ పరంగా చూసుకుంటే ఫ్రెండ్స్, మీ స్టార్టింగ్ మీ ఏజ్ వచ్చేసి మీకు 20 years నుంచి మీరు 30 లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇది జాబ్కి అప్లై చేసుకోవచ్చని చెప్తున్నారు. చూడండి ఏజ్ లిమిట్ మినిమం మీకు 20 years నుంచి మ్యాక్సిమం 30 years లోపు ఉంటే మీరు 20 నుంచి 30 ఉన్న వాళ్ళు ఎవరైనా సరే జాబ్కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏజ్ లిమిట్ చూసుకుంటే మీరు అండ్ దాంతోపాటు మీకు అప్పర్ ఏజ్ లిమిట్ చూసుకుంటే మీకు ఎస్టీ వాళ్ళకైతే ఎస్సీ వాళ్ళకైతే టోటల్ మీకు అయితే 5 years ఇచ్చారు వాళ్ళు మనకి. నెక్స్ట్ ఓబీసీ వాళ్ళకి 3 years. నెక్స్ట్ మనం బ్యాక్ బెంచ్ డిసేబిలిటీ వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకైతే 10 years వరకు ఇది ఎక్స్టెండ్ చేస్తారు మనకి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పరంగా చూసుకుంటే మీరు డిగ్రీ అయితే ఖచ్చితంగా మీరు పాస్ అవ్వాలి. డిగ్రీ పాస్ అయిన ఎవరైనా సరే జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ డిగ్రీలో మీరు పాస్ అయ్యి మీకు ఖచ్చితంగా మీకైతే మార్క్ లిస్ట్ ఇస్తారు వాళ్ళ పీసీ సర్టిఫికేట్ అనేది, అది మీకు ఖచ్చితంగా మీకైతే ఉండాలి ఫ్రెండ్స్. సో సర్టిఫికేట్స్ ఉన్న ఎవరైనా సరే జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మీరు డిగ్రీలో పర్టికులర్గా బీకామ్ పాస్ అవ్వాలి అయితే లేదు, మీరు డిగ్రీలో ఏ కోర్స్ చేసినా సరే ఎవరైనా సరే జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు సర్టిఫికేట్స్, మార్క్ షీట్ అండ్ మీ సర్టిఫికేట్స్ ఉంటే మీకు ఖచ్చితంగా మీరు జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్ మనం వీళ్ళు ఒక బ్యాంక్ వాళ్ళు మనకు ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తాం. ఎగ్జామ్లో మీకు స్ట్రక్చర్ చూసుకుంటే మీకు సబ్జెక్ట్స్ పరంగా చూసుకుంటే ఫస్ట్ మీరు రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ టోటల్గా మీకు అయితే 45 క్వశ్చన్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. 45 క్వశ్చన్స్ మీకు అయితే 60 మార్క్స్ అని చెప్తున్నారు వాళ్ళు. మీ క్వశ్చన్ పేపర్ అనేది మీకు అయితే ఇంగ్లీష్లో అండ్ హిందీలో అయితే ఉంటుంది క్వశ్చన్ పేపర్ అనేది. టోటల్గా మీ డ్యూరేషన్ వచ్చేసి మీకు 60 minutes అయితే ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ వన్ మీరు సబ్జెక్ట్ చూసుకుంటే జనరల్ ఎకనామీ, బ్యాంకింగ్ అవేర్నెస్ మీద మీకు అయితే టోటల్గా 40 క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. 40 క్వశ్చన్స్ మీకు అయితే 60 మార్క్స్ అయితే వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు మనకి. మీ క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్లో అండ్ హిందీలో అయితే ఉంటుంది. సో మీరు ఏదైనా చూసి ఎగ్జామ్ అయితే రాయొచ్చు. దాని డ్యూరేషన్ మీకు 35 minutes ఇస్తారు ఫ్రెండ్స్. నెక్స్ట్ మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద సబ్జెక్ట్ మీద మీకు అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే మీకు మ్యాక్సిమం గ్రామర్ ఉంటుంది ఫ్రెండ్స్. 40 క్వశ్చన్స్ ఉంటాయి, 35 క్వశ్చన్స్ ఉంటాయి. మీకు 40 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. దానికి మీ క్వశ్చన్ పేపర్ అనేది మీకు అయితే ఇంగ్లీష్లో ఇస్తారని చెప్తాను ఫ్రెండ్స్. ఓన్లీ మీ క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్లోనే ఉంటుంది మీకు. దానికి మీకు డ్యూరేషన్ అయితే మీకు అయితే 40 minutes అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ 4th వన్ చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్స్ టోటల్ దీనికైతే మీకు 35
35 క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మీకు 60 మార్క్స్ అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు వాళ్ళు. దీనికి కూడా మీకు క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ అండ్ హిందీలో అయితే ఉంటుందని చెప్తున్నారు. దీనికైతే మీకు 4th క్వశ్చన్ అంటే మీకు డేటా అనలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ టోటల్గా మీకు అయితే 45 మినిట్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. సో టోటల్గా మీకు క్వశ్చన్స్ మీకు మొత్తం ఎన్ని ఉంటాయంటే మీకు టోటల్గా మీకు క్వశ్చన్స్ అయితే మీకు 155 క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో టోటల్గా మార్క్స్ మీకు అయితే 200 మార్క్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు వాళ్ళు. టోటల్ మీకు అయితే డ్యూరేషన్ 3 hours ఉంటుందని చెప్తున్నారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పెనాల్టీ ఫర్ రాంగ్ మార్క్స్ అంటే మీరు ఏదైనా ఒక రైట్ ఆన్సర్ పెట్టండి, దీనికి నెగిటివ్ మార్క్స్ ఉంటాయని చెప్తున్నారు వాళ్ళు. సో ఒకసారి మీరు కరెక్ట్ ఆన్సర్ మాత్రమే పెట్టండి, లేదంటే మళ్ళీ మీకు నెగిటివ్ మార్క్స్ వల్ల మీరు రైట్ ఆన్సర్ కూడా మీకు అయితే రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మీకు కరెక్ట్ ఆన్సర్స్ మాత్రమే పెట్టండి ఫ్రెండ్స్. ఎగ్జామ్ సెంటర్స్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఇచ్చిన లొకేషన్లో ఎగ్జామ్స్ రాయాలి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంధ్ర వాళ్ళకి ఒక విశాఖపట్నం ఇచ్చారనుకోండి, సో విశాఖపట్నం దగ్గర వెళ్ళి మాత్రం మీరు ఎగ్జామ్ అయితే రాయాలి. అండ్ మీరు హైదరాబాద్ షిఫ్ట్ చేసుకున్నారంటే వాళ్ళైతే మనకి ఒప్పుకోరు ఫ్రెండ్స్. సో మీకు వాళ్ళు ఇచ్చిన లొకేషన్ వెళ్ళి మాత్రం ఎగ్జామ్ అయితే రాయాలని చెప్తున్నారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ మీరు మెయిన్గా ఏమేమి తీసుకెళ్ళాలంటే మీకు కాల్ లెటర్ వస్తుంది, కాల్ లెటర్ ఒక ప్రింట్ తీసుకెళ్ళాలి. దాంతోపాటు లేదంటే పాన్ కార్డ్ కానీ, లేదంటే పాస్పోర్ట్ కానీ, అంటే మీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ, బ్యాంక్ బుక్ ఫ్రంట్ పేజ్ కానీ, సో ఇవైతే మీరు మెయిన్గా తీసుకెళ్ళాలని చెప్తున్నారు. ఇందులో మీరు ఏదైనా ఒక ఆధార్ కార్డ్ తీసుకెళ్ళినా సరే ఎటువంటి ప్రాబ్లం లేదు, ఖచ్చితంగా మీరైతే ఇవన్నీ తీసుకెళ్ళాలండి, ఎందుకంటే మంచిది. ఇక్కడ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటే మీకు లాంగ్వేజ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లాంగ్వేజ్ టెస్ట్ మీకు ఏమేమి వచ్చో అవి ఖచ్చితంగా వాళ్ళతో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. దాంట్లో మీరు రీడింగ్ కానీ, రైటింగ్ కానీ, స్పీకింగ్ అయితే ఉంటుంది ఖచ్చితంగా మీకైతే. అండ్ దీనికి మీ లాంగ్వేజ్ మీరు మెయిన్గా ఏమేమి తీసుకెళ్ళాలంటే ఖచ్చితంగా మీరు 10th కానీ 12th కానీ మీకు ఒక సర్టిఫికేట్స్ అంటే మీరు 10th కానీ ఇంటర్ కానీ పాస్ అయితే సర్టిఫికేట్స్ ఇస్తారు కదా, ఒరిజినల్ సర్టిఫికేట్స్, అవి ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. జస్ట్ మీకు వెరిఫికేషన్ కోసమే సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి ఖచ్చితంగా. నెక్స్ట్ మీకు పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. పర్సనల్ ఇంటర్వ్యూ మీకైతే 100 మార్క్స్ కండక్ట్ చేస్తారు వాళ్ళు. సో 100 మార్క్స్లో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వాళ్ళకి 40 అని చెప్తున్నారు. అదే ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఫీజు కానీ వాళ్ళకైతే 35 మార్క్స్ అని చెప్తున్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ మీకు ఇక్కడ చూడండి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ మీరు ఇంటర్వ్యూ టైంగా ఏం తీసుకోవాలంటే మెయిన్ వాళ్ళ దగ్గర మనకు క్లియర్గా ఇచ్చారు. కాల్ లెటర్తో పాటు మీరు వ్యాలిడ్ సిస్టమ్ జనరల్ ప్రింట్అవుట్ ఆన్లైన్ అప్లికేషన్, మీరు ఆన్లైన్ అప్లై చేసిన ఒక ప్రింట్అవుట్ ఇస్తుంది కదా, ఆ ప్రింట్అవుట్ కూడా తీసుకెళ్ళాలని చెప్తున్నారు. నెక్స్ట్ థర్డ్ వన్ డేట్ ఆఫ్ బర్త్ ఎవరు సర్టిఫికేట్స్ లేకపోయినా సరే మీరు ఆధార్ కార్డ్ అయితే ప్రూఫ్గా తీసుకెళ్ళచ్చు, లేకపోతే ఇక్కడ చూడండి 10th సర్టిఫికేట్ తీసుకుని ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్తున్నారు. నెక్స్ట్ 4th పాయింట్ అయితే ఇక్కడ మీరు ఐడెంటిఫై ది ప్రూఫ్ ఆఫ్ ది .8 నోటిఫికేషన్. .8 చూసుకుంటే మీరు ఇక్కడ చూడండి ఈడబ్ల్యూ సర్టిఫికేట్స్ ఖచ్చితంగా మీరు తీసుకెళ్ళాలి. నెక్స్ట్ పాయింట్ అయితే మార్క్ షీట్స్ ఆఫ్ ది సర్టిఫికేట్స్ క్వాలిఫికేషన్, మీరు దీనికి జాబ్కి మీకు డిగ్రీ క్వాలిఫికేషన్ కాబట్టి మీరు డిగ్రీ సర్టిఫికేట్ ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. నెక్స్ట్ ఎవరైనా సరే ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఉంటాయి, అవి ఖచ్చితంగా తీసుకెళ్ళాలని చెప్తున్నారు. ఎవరైనా సరే మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్ ఎవరైనా వాళ్ళు అప్లై చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా సర్టిఫికేట్స్ ఉంటాయి కదా ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి, సో సర్టిఫికేట్స్ కూడా తీసుకెళ్ళాలని చెప్తున్నారు. మీకు ఒక సర్వీస్ బాండ్ చెప్తున్నారు వాళ్ళు, మీకైతే ఖచ్చితంగా మీకైతే 2 years సర్వీస్ బాండ్ ఉంటుంది. సో ఒకసారి మీరు ఇంట్రెస్ట్ ఉంటేనే జాబ్కి అయితే అప్లై చేసుకోవడం, ఎటువంటి ఫోర్స్ అయితే లేదు. సో మీకు ఖచ్చితంగా మీకైతే 2 years ఒక బాండ్ ఉంటుందని చెప్తున్నారు ఈ బ్యాంక్ వాళ్ళు మనకి. మీరు బాగా డిసైడ్ అయ్యి మీ అప్లికేషన్ ఒకసారి మొత్తం మీ పీడిఎఫ్ అంతా చదువుకుని ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. నేను మీకు అప్లికేషన్ లింక్ డైరెక్ట్గా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అప్లికేషన్ మీరు ఎలా అప్లై చేసుకోవాలని డైరెక్ట్గా మీరు వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాలి. వాళ్ళతో మళ్ళీ ఆన్లైన్ మోడ్లో చెప్తున్నారు, ఎటువంటి ఆఫ్లైన్ అంటే స్పీడ్ పోస్ట్ వాళ్ళకైతే ఆఫ్లైన్ పంపకూడదు, మీ అప్లికేషన్ అనేది డైరెక్ట్గా ఆన్లైన్ మోడ్లో అప్లై చేసుకోవాలని చెప్తున్నారు. ఇక్కడ చూడమని వాళ్ళు డైరెక్ట్గా వెబ్సైట్ లింక్ ఇచ్చారు, ucobank.com అని ఈ వెబ్సైట్ ద్వారా మాత్రం మీరు అప్లికేషన్ అప్లై చేసుకోవాలని చెప్తున్నారు. ఎటువంటి స్పీడ్ పోస్ట్ ద్వారా అయితే పంపకూడదు. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే మీరు ఆన్లైన్ అప్లికేషన్ మీకైతే 175 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అది ఎవరికంటే ఎస్సీ ఎస్టీ ఫిజికల్ అంటే వాళ్ళకి మాత్రమే. అదే రిమైనింగ్ ఆల్ అదర్స్ అంటే జనరల్ వాళ్ళకి ఓబీసీ వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకైతే 850 రూపీస్ అప్లికేషన్ ఛార్జెస్ చేస్తున్నారు. సో మీరైతే ఖచ్చితంగా మీరు అప్లికేషన్ ఫీజు పే చేయాలి ఫ్రెండ్స్. మీరు అప్లికేషన్ ఫీజు పేమెంట్ చేస్తాక మీరు అయితే ఒకసారి దాన్ని అయితే స్క్రీన్ షాట్ తీసుకుని, ఎందుకంటే మంచిది అంటే మీరు ప్రింట్అవుట్ తీసుకొని మీ ప్రూఫ్గా మీకు అంటే మీరు ఆన్లైన్ అప్లికేషన్ మీ పేమెంట్ సక్సెస్ఫుల్ అయిందని ఒక ప్రూఫ్గా మీరు ఒక ప్రింట్అవుట్ అయితే తీసుకోండి. నోటిఫికేషన్ మనకి ఎవరు రిలీజ్ చేశారంటే మెయిన్గా జనరల్ మేనేజర్ HRM డిపార్ట్మెంట్ వారి మీద అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అండ్ ఈ ప్లేస్ వచ్చేసి మనకి కలకత్తా అని చెప్తున్నారు వాళ్ళు. ఈ నోటిఫికేషన్ మనకి ఇవాళ రిలీజ్ అయింది ఫ్రెండ్స్, 16th January 2025 అంటే మనకి ఇవాళ రిలీజ్ అయింది. రిలీజ్ చేసిన వెంటనే మన యూట్యూబ్లో ఖచ్చితంగా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీ ఎగ్జామ్ సెంటర్స్ చెప్పాను ఫ్రెండ్స్, మీ ఎగ్జామ్ సెంటర్స్ వాళ్ళు ఎక్కడ ఇస్తారంటే మెయిన్గా ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే మెయిన్గా మీకైతే ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి అనంతపూర్ కానీ, విజయవాడ కానీ, గుంటూరు కానీ, విశాఖపట్నం. సో మీకు ఈ 4 సెంటర్స్లో మీకైతే ఎగ్జామ్ ఉంటుంది ఆంధ్ర వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాజమండ్రి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై చేసుకుంటే ఖచ్చితంగా మీరైతే ఈ సెంటర్స్కి వెళ్ళి ఎగ్జామ్ అయితే రాయాలి. ఎటువంటి మీరు ఉంటున్న డిస్ట్రిక్ట్స్లో అయితే ఎగ్జామ్ అయితే వాళ్ళు అయితే సెంటర్ ఇవ్వరని చెప్తున్నారు. సో పర్టికులర్గా ఈ సెంటర్స్ వెళ్ళి అయితే ఎగ్జామ్ రాయాలి. సో ఒకసారి మీరు జాగ్రత్తగా చూసుకుని అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ రిమైనింగ్ ఏం చెప్పండి, వీడియో చాలా ఎంత అవుతుంది డిస్క్రిప్షన్లో వీడియో ఆఫీస్ చూసుకొని మీరు. నెక్స్ట్ మీరు ఇక్కడ తెలంగాణ వాళ్ళు చూసుకుంటే మెయిన్గా హైదరాబాద్ కానీ, సికింద్రాబాద్ కానీ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నిజామాబాద్, నర్సపేట్. సో ఈ సెంటర్స్లో మనకైతే ఎగ్జామ్ అయితే ఉంటుందని చెప్తున్నారు వాళ్ళు. సో ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా అయితే అప్లై చేసుకొని ట్రై చేయండి ఫ్రెండ్స్.
చాలామంది నోటిఫికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలియట్లేదు అండ్ ఎలా అప్లై చేసుకోవాలో కూడా క్లియర్గా చెప్తాను. నేను మీ డిస్క్రిప్షన్లో మీకు అప్లికేషన్ లింక్ అని ఒక లింక్ అయితే ఇస్తాను. లింక్ మీద ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేయక మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు రీడ్ మోడ్ ఉంది కదా, రీడ్ మోడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది కదా. దీంతో మీరు బాగా స్క్రోల్ చేయండి కింద స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అని మీకు నోటిఫికేషన్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ క్లియర్గా ఇక్కడ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. అదే మీకు డైరెక్ట్గా మీకు అప్లికేషన్ ఫామ్ కావాలంటే డైరెక్ట్గా అప్లికేషన్ మీద క్లిక్ చేసిన సార్ మీ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు నోటిఫికేషన్ క్లిక్ చేస్తున్నాను. ఇంకా మీకైతే అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. ఇది చూడండి సార్, చూసారు డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయిపోయింది కదా. అలా డైరెక్ట్గా మీరైతే ప్రతి జాబ్ నోటిఫికేషన్ డైరెక్ట్గా ఓపెన్ చేసుకోవచ్చు మీరు. ఇలాంటి మరిన్ని జాబ్ నోటిఫికేషన్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినప్పుడు లైక్ చేయండి. మీకు డౌట్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.